ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందన తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ చరణంలో మనం చూడగలం. ఆ వాగ్దాన కీర్తన భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ చరణం మనం చూసుకుంటే కనుక, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యాత్ర కీర్తనగా మనం చూడగలం. మరి ఈ యాత్ర కీర్తనలో ఈ 121వ కీర్తనలో 7వ చరణంలో రాయబడిన ఈ చరణ భాగాన్ని మనం చూసుకుంటే కనుక, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడునంటూ ఇంకేమంటూ ఉన్నారంటే ఈ కీర్తనకారుడు, ఆయన నీ ప్రాణమును కాపాడును అంటూ ఈ కీర్తనకారుడు ఇక్కడ అంటున్నట్లు మనం చూడగలమండి. ఈ చరణ భాగం నుండి మన ప్రాణమును కాపాడు దేవుడు అనే వాగ్దానాన్ని దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఆయన యందు దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుని ఉంటారో వారికి సంపూర్ణ రక్షణ, సంపూర్ణ భద్రత, అంతేకాకుండా సంపూర్ణ క్షేమము ఉంటుందని ధైర్యపరుస్తూ కీర్తనకారుడు ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే, ఆయన నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ ప్రాణాన్ని కాపాడే దేవుడని ఈ కీర్తనలో చెప్తున్నట్లు మనం చూడగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆరాధిస్తున్న దేవుడు మన ప్రాణములను కాపాడు దేవుడై ఉన్నారు. మన ప్రాణములను కాపాడే దేవుడై ఉన్నారు. ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడే దేవుడు, అంతేకాకుండా మన ప్రాణములను కాపాడు దేవుడై ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణము కాపాడబడాలంటే మనము మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలండి. నిజమే, యోబుని మనం చూడగలం. యోబు ఒక మాట అంటూ ఉంటారు. ఏమంటూ ఉంటారంటే, యోబు గ్రంథము మనం చూసుకుంటే కనుక 33:26 వచనంలో, కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడని యోబు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నిజమే, దేవుడు యోబు యొక్క ప్రాణాన్ని కాపాడారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే యోబు ఎటువంటి ఆత్మీయ గుణ లక్షణాలు కలిగి ఉన్నారంటే, దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి అపవాదికి మధ్య జరుగుతున్న సంభాషణలో మనం చూసుకుంటే కనుక, దేవుడు యోబు గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారంటే, యోబు గ్రంథం 2:3 వచనంలో మనం చూడగలం. యోబు గురించి దేవుడు ఏమంటూ ఉన్నారంటే, యథార్థవంతుడని యోబు గురించి అంటూ ఉన్నారు. అంతేకాకుండా న్యాయవంతుడని యోబు గురించి దేవుడు అంటూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు గలవాడు యోబని దేవుడు అక్కడ యోబు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. చివరగా చెడుతనము విసర్జించిన వాడని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుకునే దేవుడు ఏం చేశారు, యోబుని కోపంలోనికి దిగకుండా నా ప్రాణమును విమోచించున్నాడని ధైర్యంగా యోబు చెప్పగలుగుతున్నాడు. దేవుడే నా ప్రాణాలను విమోచించున్నాడు, దేవుడే నన్ను కాపాడి ఉన్నారని చెప్పి యోబు చెప్తున్నాడండి. అంటే యోబు కలిగి ఉన్న ఇటువంటి ఆత్మీయ గుణలక్షణాలు మనలో కూడా ఉంటే దేవుడు మన ప్రాణములను కాపాడు దేవుడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనలో యోబు వలె యథార్థత అనేది ఉండాలి. మనలో యోబు వలె న్యాయం అనేది ఉండాలి. మనలో యోబు వలె దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే ఆత్మీయత ఉండాలి. మనలో యోబు వలె చెడుతనాన్ని విసర్జించే వారంగా మనం ఉండాలి. చెడుతనం విసర్జిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా మనం ఉండగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణములను ఆయన కాపాడు దేవుడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక మనం చూడగలం. సామెతల గ్రంథము 16:17 వచనంలో మనం చూడగలం. అక్కడేమని కనబడుతుంటుందంటే, ప్రాణమును కాపాడుకును అంటే ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకునునని అక్కడ మనకు కనబడుతుందండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. మన ప్రాణం కాపాడబడాలంటే మన ప్రవర్తనను మనం కనిపెట్టుకోవాలంటే మన ప్రవర్తన సరి అయిన రీతిలో ఉందో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మన ప్రవర్తనలో ఏవైనా మార్పులు కలుగుతున్నాయా? నిజమే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నామా? దేవుణ్ణి విడిచి వేరొక మార్గం వైపు వెళ్ళిపోతున్నావా? మన ప్రవర్తన మనం కనిపెట్టుకొని ఉంటూ నిజదేవుడైన దేవుడు కలిగి జీవించమన్న మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణంలో కాపాడు దేవుడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ఇంకా దేవుని వాక్యంలో మనం చూడగలం. సామెతల గ్రంథంలోనే 21:23 వచనంలో ఇంకొక విషయం కనబడుతుందండి. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకుని అక్కడ మనం చూడగలం. మొదటిగా యోబు దగ్గర తెలుసుకున్నాం ఎటువంటి ఆత్మీయ గుణ లక్షణం మనలో ఉండాలండి. యథార్థముగా ఉండాలి, న్యాయముగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, అంతేకాకుండా చెడుతనాన్ని విసర్జించి జీవించాలి.
అని తెలుసుకున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం ఏ విషయాన్ని తెలుసుకున్నామంటే ప్రవర్తనను మనం కనిపెట్టుకోవాలి. మన ప్రవర్తన సరైన రీతిలో ఉందో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలని తెలుసుకున్నాం. మూడవదిగా మనం చూసుకుంటే కనుక నోటి నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల్లోని తన ప్రాణాన్ని కాపాడుకున్నంట. నిజమే, నోటి నాలుకను భద్రం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఎప్పుడైతే నోటి నాలుకను మనం భద్రం చేసుకోగలమో, మన నోటి ద్వారా మంచి మాటలు మాట్లాడగలమో, ఎక్కడ ఏ విధంలో మాట్లాడాలో ఆ విధానంలో మనం మాట్లాడగలమో, అప్పుడు శ్రమలలో ఏంటంట మన ప్రాణమును మనం కాపాడుకోగలమంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ వెళ్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో ఇంకొక విషయం కనబడుతుందండి. ప్రసంగి గ్రంథం 7:12 మనం చూడగలం. జ్ఞానము అతిశయాస్పదం అంటూ, జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును అని అక్కడ మనకు కనబడుతుంటుందండి. మన ప్రాణం కాపాడబడాలంటే మనలో జ్ఞానం అనేది ఉండాలి. ఈ జ్ఞానము మనం ఎలా సంపాదించుకోగలమంటే దేవుని దగ్గర మనం పొందుకోగలం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోగలం. నిజమే, చాలామంది ఈ లోకంలో ఉన్న అన్నింటినీ తెలుసుకొని ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు మనము సురక్షితంగా ఉండగలమని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం క్లియర్గా తెలియజేస్తుంది, జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణాన్ని కాపాడుతుందంట. మరి ఏ జ్ఞానం కాపాడుతుందంటే దేవుని వాక్యంలో రాయబడిన వాక్యాన్ని చదువుట ద్వారా వచ్చే జ్ఞానం, దేవుని మాటలు వినుట ద్వారా వచ్చే జ్ఞానము ప్రాణాన్ని కాపాడుతుందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆత్మీయ గుణ లక్షణాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడినట్లు దేవుడు మన పక్షాన ఉంటూ మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. నిజమే, మనము చాలామంది ప్రయాణాల్లో వెళ్తూ ఉంటారు, చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు, చాలామంది చాలా కష్టమైన పనులు చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ సమయంలో దేవుని కాపుదల వారికి ఉండాలంటే ఇటువంటి ఆత్మీయ గుణలక్షణాలు వారికి కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎటువంటివంటే యథార్థత, న్యాయము, అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, చెడుతనాన్ని విసర్జించే ఆత్మీయత మనలో ఉండాలి, ప్రవర్తనను కనిపెట్టుకునే ఆత్మీయత మనలో ఉండాలి, నోటిని నాలుకను భద్రము చేసుకునే ఆత్మీయత మనలో ఉండాలి, అంతేకాకుండా దేవుని జ్ఞానాన్ని పొందుకునే అటువంటి ఆత్మీయత మనలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయత కలిగి మనం ముందుకు వెళ్తూ ఉంటామో ఆయన మన పక్షాన్ని నుండి, నిజమే, ఇటువంటి మంచి ఆత్మీయ గుణలక్షణం మనలో ఉన్నప్పుడు దేవుని కాపుదల మనకు ఉంటుంది. దేవునిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇటువంటి ఆత్మీయ గుణలక్షణాలు కలిగి ఉంటే దేవునిలో మనం ముందుకు వెళ్తుంటాం కాబట్టి ఆయన కాపుదల మనకు ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో, మనం చేసే ప్రతి ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే ఆయన మన ప్రాణాన్ని కాపాడి దేవుడు అన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మీయ గుణలక్షణాలన్నీ మన జీవితాల్లో కలిగి ఆయన ఇచ్చిన వాగ్దానమైన ఆయన నీ ప్రాణమును కాపాడును అంటే దేవుడు కోరే ఆత్మీయత కలిగి ఉండడం ద్వారా మన ప్రాణానికి కాపుదల ఆయన దయచేస్తారని ఈ దినాన్ని వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలు పొందుకోవాలంటే ఎటువంటి ఆత్మీయ గుణలక్షణాలు కలిగి ఉండాలో మనం తెలుసుకున్నాం. ఆ గుణలక్షణాలు కలిగి వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాన్ని మనం పొందుకుందామండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపుతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలు నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసాం. మా ప్రాణమునకు కాపుదలగా నీవు ఉండాలంటే ఇటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి. వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, మరి యథార్థత, న్యాయము, నీ యందు భయభక్తులు కలిగి జీవించే ఆత్మీయత, చెడుతనాన్ని విసర్జించే ఆత్మీయత, నోటి నాలుకను భద్రం చేసుకునే ఆత్మీయత, మరి ముఖ్యంగా ప్రవర్తనను కనిపెట్టుకుంటూ నీ యొక్క జ్ఞానాన్ని పొందుకొని తద్వారా నీవు మాకు కాపుదలగా ఉండేలా మంచి ఆత్మీయ జీవితాన్ని మేము కలిగి ఉండి ముందుకు వెళ్ళాలా మీరు సాయం చేయండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆత్మీయ గుణ లక్షణాలు వారి జీవితాల్లో కలిగి తద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. నీ కాపుదలను వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ దినాన్ని ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.